ఓకే సార్. ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న ఫలితంగా కేంద్ర రాష్ట్ర నిధులతో అనేక మౌలిక సదుపాయాలను గ్రామీణ ప్రాంతాల్లో మనం కల్పిస్తూ ఉన్నాం. ఈ 2 ఏళ్ల కాలంలోనే మనకు 34 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు భవనాలు మంజూరయ్యాయి. అంటే ఈ నియోజకవర్గంలోనే 34 ఇట్లాంటి గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను మనం నిర్మించుకుంటా ఉన్నాం. దాదాపు 7,41,00,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఇది 36 లక్షల రూపాయలు ఒక్కొక్కటి. అట్లాగే ఇంకోటి ప్రధానమంత్రి ఆయుష్ భారత్ పథకం కింద నిర్మించేటివి 45 లక్షల రూపాయలతో నిర్మిస్తాం. ఆయా పథకాల కింద ప్రధానంగా నేషనల్ హెల్త్ మిషన్ కింద, అట్లాగే 15th ఫైనాన్స్ కమిషన్ కింద, ఆయుష్మాన్ భారత్ కింద ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సమస్యలను తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక్కడ వైద్య సిబ్బంది ఉంటారు. అట్లాగే ఆవుల దట్ల నుంచి డాక్టర్ గారు ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు రాయదుర్గం రావాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే సిబ్బంది అందుబాటులో ఉంటారు, మందులు ఉంటాయి. ఇక్కడే మీరు వైద్య సహాయము సలహాలు పొందేదానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం ఒక మంచి కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఆరోగ్య సేవలు విస్తృతం చేయడంలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నాం.